శేఖర్ కమల గారు ఏదైనా ఫిలిం చేసే ముందు ఈ క్వశ్చన్ తన లోపల తనకి వస్తుంది అంట. ఈ ఫిలిం నేను ఎందుకు చేస్తున్నాను? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫిదా ఆర్ అదర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేసేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ మెల్లిగా వచ్చిందంట. బట్ కుబేరా ఫిలింకి అలా కాదు, కుబేరా ఫిలిం ఆన్సర్స్ కన్నా ఎక్కువ ఇచ్చింది అని చెప్పిండు. దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఈ కథ ఐడియాలజీస్ గురించి ఇంకా కరెంట్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ గురించి మాట్లాడుతుంది అని చెప్పిండు. ఇంకా ఈ కథలో బ్యూటిఫుల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. నీరజ్ క్యారెక్టర్ ఎట్లా అంటే అంతా దోచుకోవాలి అని అనుకుంటాడు. హూ వాంట్స్ టు బీ గ్రాబ్ ఎవ్రీథింగ్. దోచుకోవడానికి కోసం బతుకుతాడు, బతకడం కోసం దోచుకుంటాడు. దీపక్ క్యారెక్టర్ ఎట్లా అంటే కన్వీనియన్స్ ఆర్ కంఫర్ట్ జోన్ గురించి సర్టన్ థింగ్స్ ఎథిక్స్ ఇగ్నోర్ చేసి కంఫర్టబుల్ అయిపోతాడు. దేవా క్యారెక్టర్ బతకడానికి కోసం బతుకుతాడు. సర్వైవల్ ఈజ్ ద స్ట్రగుల్. సో ఈ 3 క్యారెక్టర్స్ని ఒక కథలో పెట్టడమే చాలా ఛాలెంజింగ్ థింగ్ అని అన్నాడు. ఇంకా ఈ కథ నాకు వచ్చిందంటేనే నేను చేసుకున్న అదృష్టం అని చెప్పాడు. కుబేరా స్టోరీ ఎందుకు చెప్పాలో చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఈ కథ ఎట్లాగైనా చెప్పాలి అని అనుకున్నాడంట. శేఖర్ కమల గారు నాకు మెల్లగా అర్థమైంది ఏంటంటే నేను ఆపరేషన్ గురించి కథ చెప్పబోతున్నా అని క్లియర్గా అర్థమైపోయింది అని అన్నాడు. ఐఎమ్ జస్ట్ టెండింగ్ టు సే దట్ ఐఎమ్ రూటింగ్ ఆర్ ఐఎమ్ ట్రయింగ్ ఆర్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీస్ అబౌట్ ద అన్టోల్డ్, అప్రెస్డ్ ఆర్ మార్జినలైజ్డ్. అది ఏ విషయంలో అయినా, వాట్ ఎవర్, క్యాస్ట్, రిలీజియన్, పువర్, పోవర్టీ, జెండర్, ఏదైనా. కుబేరా ఈజ్ ఎ వన్ క్లాస్ మార్జినలైజేషన్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. సో ఈ కథ నేను ఎందుకు చెప్తున్నానో నాకు క్లియర్గా తెలుసు అని అన్నాడు. సో గైస్, దిస్ ఈస్ ద మోటివేషన్ ఫర్ శేఖర్ కమల గారు టు మేక్ కుబేరా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.